గహనమైన చీకటి నల్లమల్ల అరణ్యాల నడుమ కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచిన ఒక మహాద్భుతం, సహస్రాబ్దాల చరిత్రను తన గర్భంలో దాచుకున్న ఒక దివ్యక్షేత్రం, ఆదియోగి కాలాతీతుడై ప్రళయతాండవం చేసే రుద్రుడికి అంకితం చేయబడింది. భక్తుల గుండెల్లో భక్తి జ్వాలలు రగిలించే ఈ క్షేత్రం శాస్త్రవేత్తల పరిశోధనలకు, మేధోశక్తికి అంతుచిక్కని సవాలు విసురుతోంది. ఎన్నో వందల ఏళ్ల నుండి నిలిచిన ఈ దివ్య నిర్మాణం మరెన్నో రహస్యాలకు నిలయం. ఆధునిక విజ్ఞానానికి అందని, కాలానికి కూడా లొంగని ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఈ పుణ్యక్షేత్రం నేటికీ భీకరంగా వేచి చూస్తోంది. ఇంతకీ ఏమిటా ఆ భయంకరమైన రహస్యం? ఎక్కడ ఉంది ఆ దివ్యాలయం? తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో నల్లమల కొండల నడుమ కొలువైన మహానంది క్షేత్రం శివభక్తులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం కలబోసిన అద్భుత ప్రదేశం. మహానంది క్షేత్రం శ్రీ మహానందీశ్వర స్వామికి అంకితం చేయబడినది. ఇక్కడ శివుడు లింగ రూపంలో స్వయంభువుగా వెలిశారు. ఇక్కడ సాక్షాత్ పరమశివుడే ఆవు రూపంలో స్వయంభువుగా వెలిశారని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక జీవనది, ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఆవు ఆపద ముద్ర రూపంలో వెలసిన ఈ శివలింగం కింద నుండి సంవత్సరం పొడవునా స్వచ్ఛమైన, ఔషధ గుణాలు కలిగిన నీటి ప్రవాహం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ నీటి ప్రత్యేకత ఏమిటంటే, ఇది కాలాలను బట్టి తన స్వభావాన్ని మార్చుకుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వర్షాకాలంలో మలినాలు లేకుండా తేటతెల్లంగా ఉంటుంది. ఈ నీటి స్వచ్ఛత ఎంతలా ఉంటుందంటే ఒక సూది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నీటి ప్రవాహం కేవలం భక్తులకు పవిత్ర తీర్థం మాత్రమే కాదు, ఇది ఈ ప్రాంతంలోని జీవనానికి ఆధారం. ఈ క్షేత్రం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, ఈ నీటి పవిత్రత ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను అందిస్తాయి. మహానంది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ప్రకృతి, ఆధ్యాత్మికత మరియు నమ్మకాల కలయిక. మహానంది క్షేత్ర చరిత్ర. నల్లమల కొండల మధ్య ఓ మహర్షి తన చిన్న ఆశ్రమంలో కుటుంబంతో కలిసి నివసించేవాడు. అతడు శిలాభక్షకుడు, నిరంతరం తపస్సు చేసేవాడు. అందుకే ఆయన్ను శిలాద మహర్షిగా పిలిచేవారు. ఒకసారి అతని భార్య దైవప్రసాదంగా ఒక కుమారుడు కలగాలని ఆకాంక్షించింది. ఆమె కోరిక నెరవేర్చేందుకు శిలాదుడు పరమశివుడిని అచంచల భక్తితో ధ్యానించాడు. అతని తపస్సుకు మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్షమై అతని చుట్టూ పుట్టగా పెరిగాడు. కొంతకాలం తరువాత శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆపార భక్తి పరవశంలో మునిగిపోయిన శిలాదుడు భార్య కోరికను మరిచిపోయి శివుని అనుగ్రహమే తనకు చాలని ప్రార్థించాడు. కాని దయామయుడైన పరమశివుడు మహర్షి భార్య కోరికను కూడా మన్నించి, మీ ఇంట పెరుగు వెలుగుగాక అని దీవించాడు. దైవానుగ్రహంతో ఆ పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు ఆనందంతో భార్యను పిలిచి, ఇదిగో నీ కోరిక ఫలించింది, మహేశ్వరుడు ప్రసాదించిన మన కుమారుడు అని చెప్పాడు. వారు ఆ బాలుడికి మహానందుడు అనే నామకరణం చేశారు. మహానందుడు పెరిగి ఉపనయనం తరువాత గురువుల వద్ద విద్యలు అభ్యసించాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి కఠోర తపస్సు ఆచరించాడు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమై, వత్స, వరం కోరుకో అని అనుగ్రహించాడు. మహానందుడు వినయంగా నమస్కరిస్తూ, దేవా, నన్ను నీ వాహనంగా స్వీకరించు అని కోరాడు. మహేశ్వరుడు తథాస్తు అని అనుగ్రహించి, నీ జన్మస్థానమైన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార పవిత్రమైన కొలనుగా మారి ఎల్లప్పుడూ ప్రవహిస్తూ మహానంది క్షేత్రంగా ఖ్యాతి గడిస్తుంది. నా లింగరూపం ఇక్కడ నవనందిగా విరాజిల్లుతుంది అని వరమిచ్చాడు. ఈ విధంగా మహానంది క్షేత్రం ఏర్పడింది. నేటికీ ఈ పవిత్ర స్థలం భక్తులకు పరమశివుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వెలసి ఉంది. మహానంది చరిత్ర ఆధారిత స్థల పురాణం. పూర్వం నందుడు అనే రాజు పాలనలో నేటి గోపవరం అని పిలువబడే గోపితవరం గ్రామంలో ఓ గొల్లవానికి పెద్ద ఆవుల మంద ఉండేది. అందులో కపిల అనే ఓ విశిష్టమైన ఆవు నల్లమల అడవిలో పచ్చి గడ్డి మేస్తూ ఓ పుట్టలో వెలసిన శివలింగాన్ని దర్శించింది. ఆ తర్వాత భక్తిభావంతో ప్రతిరోజు అక్కడ పాలు స్రవించి శివుని ఆరాధించేది.
ఈ వింతను గమనించిన గొల్లవాడు ఆ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. గూఢచారుల ద్వారా ఈ అనుకోని ఘటన గురించి తెలుసుకున్న నంద మహారాజు స్వయంగా అక్కడికి వచ్చి చూడాలనుకున్నాడు. రాజు తన సేవకులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి గమనించగా కపిలగోవు పొదల్లోకి ప్రవేశించి పుట్ట వద్ద నిలబడి అక్కడున్న శివలింగంపై పాలధారను స్రవిస్తున్నది. ఈ దృశ్యాన్ని మరింత స్పష్టంగా చూడాలనే ఉద్దేశంతో రాజు ముందుకు అడుగుపెట్టాడు. అయితే రాజు సమీపిస్తున్న అలికిడికి భయపడిన ఆవు అప్రమత్తంగా కదిలి కుడిపాదంతో పుట్టను తొక్కేసింది. అయితే అలా తాకగానే పుట్టలో ఉన్న బాలరూప శివుడు ఆ గోమాతతో కలిసి మాయమైపోయాడు. అతనికి ఆ రాత్రి పరమశివుడు కలలో ప్రత్యక్షమై, నీవు చూసిన ఆ పుట్ట నుంచి పాలు తాగినవాడు నేనే. అక్కడ నా ఆలయాన్ని నిర్మించు. నేను లింగరూపంలో అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటాను. నీ కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది అని వరప్రదానం చేశాడు. శివుని ఆదేశాన్ని పాటిస్తూ నంద మహారాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. పురాణ కథనం ప్రకారం దేవలోక శిల్పి రససిద్ధుడు స్వయంగా ఈ ఆలయాన్ని రూపుదిద్దినట్లు చెబుతారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, సాధారణంగా శివలింగం పానవట్టంపై స్థాపించబడినది. కానీ మహానంది ఆలయంలో శివలింగం స్వయంగా పానవట్టంలోనే ఏర్పడినట్లు కనిపించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. మహానంది క్షేత్రం అనేక రాజుల పాలనలో విలసిల్లింది. నందరాజు ఈ ప్రాంతాలను పాలించగా క్రీస్తుపూర్వం 323లో మౌర్య చంద్రగుప్తుడు వారిని ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. పాండవ వంశీయుడైన నందన చక్రవర్తి కూడా ఈ ప్రాంతాన్ని పాలించాడు. వెలనాటి చోళులలో విక్రమభోజుడు క్రీస్తుశకం 1118 నుండి 1135 వరకు మహేంద్రగిరి నుండి శ్రీశైలం వరకు పరిపాలించి మహానంది క్షేత్రానికి ఆలయ గోపురాలు, మండపాలు నిర్మించి అభివృద్ధి చేశాడు. విజయనగర రాజులు కూడా భక్తులకు వసతులు, రహదారులు ఏర్పాటు చేసి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. మహానంది క్షేత్రంలోని నీటి కొలనులు మరియు నవనందులు. నీటి కొలనులు మహానంది క్షేత్రంలో బ్రహ్మగుండం, రుద్రగుండం, విష్ణుగుండం అనే పవిత్ర నీటి కొలనులు ఉన్నాయి. వీటిలో రుద్రగుండం విశేషాత్మకంగా నిలుస్తుంది. ఈ గుండం నుంచి 2 ధారలు ప్రవహిస్తూ పరిసర ప్రాంతాల్లోని సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో అరటి తోటల సాగుకు నీటి కేంద్రంగా ఉపయోగపడుతున్నాయి. రుద్రగుండంలోని పంచలింగాల మండపం. ఈ మండపంలో 5 తత్వాలను ప్రతిబింబించే పంచలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. పృథ్వీ, భూ, లింగం భూమిని సూచిస్తుంది. జలలింగం జలతత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. తేజో, అగ్ని లింగం శక్తి, అగ్ని స్వభావాన్ని సూచిస్తుంది. వాయులింగం గాలిని, జీవశక్తిని సూచిస్తుంది. ఆకాశలింగం అంతరిక్షాన్ని, పరమతత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. నవనందులు అనగా 9 నందిక్షేత్రాలు. మహానంది క్షేత్ర పరిసరాల్లో 9 పవిత్ర నందిక్షేత్రాలు ఉన్నాయి. వీటిని నవనందులు అని పిలుస్తారు. 1 ప్రమద నంది నంద్యాల పట్టణంలో. 2 నాగనంది నంద్యాల ఆంజనేయస్వామి ఆలయానికి అంతర్భాగంగా. 3 సోమనంది నంద్యాల పరిసరాల్లో. 4 శివనంది బండి ఆత్మకూరు మండలం, సోమయాజులపల్లె సమీపంలో. 5 కృష్ణనంది విష్ణునంది నల్లమల అడవిలో. 6 మహానంది మహానంది క్షేత్రం ప్రధాన ఆలయం. 7 వినాయకనంది మహానంది ఆలయ ప్రాంగణంలో. 8 గరుడనంది మహానంది ఆలయ పరిసరాల్లో. 9 సూర్యనంది తమడపల్లెకు 2 కిలోమీటర్లు దూరంలో. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ 9 నందులన్నింటినీ ఒకే రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి మధ్య భక్తిశ్రద్ధలతో దర్శిస్తే పుణ్యలోకాలను పొందగలమని చెబుతారు. ఓ అద్భుత దివ్యక్షేత్రం మహానంది. సాధారణంగా ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ మహానంది క్షేత్రానికి ఏ కోణంలో చూసినా ఓ ప్రత్యేకతే కనిపిస్తుంది. ఈ పవిత్ర స్థలంలోని రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాలు వర్ణించాయి. శివపురాణం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానం చేయడం ద్వారా భక్తుల పాపాలను నివారిస్తుందని చెబుతారు. భక్తుల అనుభవం ప్రకారం ఇక్కడ స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది.
అంతుచిక్కని రహస్యాలు. ఈ క్షేత్రానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇప్పటికీ అర్థం కానివిగా ఉన్నాయి. ఏడాది పొడుగునా నీటి స్థాయిలో మార్పు ఉండదు. ఎన్ని కాలాలు మారినా, ఏ ఋతువు వచ్చినా ఇక్కడ నీటి మట్టం ఒకేలా ఉంటుంది. నీటి స్వచ్ఛత మరియు నిరంతర ప్రవాహం. ఈ గుండంలోని నీరు ఎప్పుడూ స్వచ్ఛతతో ఉత్సాహంగా ఉంటుంది. కరువు సమయాల్లో కూడా ఇక్కడ నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. నీటి ఉత్పత్తి స్థలం ఇప్పటికీ మిస్టరీ. నీరు ఎక్కడి నుంచి వస్తోంది? దీని మూలం ఏమిటి? ఎన్ని పరిశోధనలు చేసినా నీటి ప్రవాహ మార్గాన్ని ఇప్పటికీ కనుగొనలేకపోతున్నారు. ఈ విధంగా మహానంది క్షేత్రం ఆధ్యాత్మికతతోనే కాకుండా అబ్బురపరిచే రహస్యాలతోనూ భక్తులను ఆకర్షిస్తూ ఒక దివ్యమైన మహిమాన్విత స్థలంగా భక్తుల మనస్సులో ఆధ్యాత్మిక శాంతిని నింపుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.